జగన్ వస్తేనే బాగుంటుంది. మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా, ఆ అప్పులన్నీ తీర్చింది ఈయనే. మళ్ళీ అప్పులు అదంతా నాటకం, వాళ్ళు చేసేది నాటకం, అంత చేయలేదు. అది డబ్బులే కాదు, ఒక మాట చెప్పనా, చిన్నపిల్లగాడి నుంచి పెద్దోళ్ళ తాతల వరకు అన్నీ ఆయనే చూస్తున్నాడు. అవునా? అతను సొమ్ము తిన్నోడు ఎవడైనా సరే నిజాయితీ పరుడు అయితే ఆయనకే ఓటేస్తాడు. లేదు దొంగనా కొడుకు అనుకో వదిలేదు, ఇంకోటి లేదు. ఆయమ్మ ఎందుకమ్మా మధ్యలో దూరితే దూరిందిలేండి, పోతే ఆయమ్మ కాంగ్రెస్ కదా, అంత సీన్ లేదమ్మా, అసలు అంత సీనే లేదు. ఒక పక్కన మూల పడి ఉంటుంది అంతే. అక్కడ అయిపోయింది కదా తెలంగాణలోని, తెలంగాణ అయిపోయింది కదమ్మా, ఇక్కడికి వచ్చింది, ఇక్కడే అంతే సేమ్ టు సేమ్. ఎవరికి? నా కూతురు వారంటీ, నాది వైజాగ్, ఇక్కడ కాదు గుంటూరు కాదు, నాది వైజాగ్ గాజువాక పెదగంటాడ. ఆయన గురుమూర్తి మా ఎమ్మెల్యే, ఆయన సూపర్ మెజార్టీ గెలిచాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయన అబ్బాయికి ఇస్తున్నాడు ఇప్పుడు సీటు. అవునా? నెక్స్ట్ కూడా ఆయనే. సూపర్ అండి, ఓ మాట చెప్పనండి, ఏం నా కూతురు పంచుతుంది. ఇప్పుడు కూతురు తండ్రిగా నాకు కొద్దిగా చూపు తగ్గదు, కనిపిస్తుంది. కానీ తండ్రి గురించి కూడా పట్టించుకోలేదు నా కూతురు. వార్డెన్ కానీ పని చేస్తుంది, ఆయన వారంటీ కానీ చేస్తుంది. నాకు నా తండ్రి నా కూతురు పెడతాను, కానీ ఆయన ఇచ్చిన పుత్రులు పెట్టాలని చెప్పలేదు ఆమె నా కూతురు. అంటే వారంటీలు తల్లిదండ్రులకి అన్నదమ్ములు కానీ ఏమీ చెందవు అని పెట్టాడు, అది వాస్తవం. ఎందుకంటే నా కూతుర్ని పోషిస్తుంది ఆయన. ఇప్పుడు ఆయన వల్ల కొద్ది పేరు కూడా వచ్చింది మా ఇంట్లో మొత్తం, మా ఫ్యామిలీ మొత్తం 10 మంది, మా ఆవిడ నేను 3 పిల్లలు, నా కుటుంబం మొత్తం 50 మంది. 50 మంది ఆయనకే ఫస్ట్ నుంచి. మేము ఫస్ట్ కాంగ్రెస్ ఎప్పుడు ఆయన తండ్రి గారు ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు వచ్చాడు, ఆయన జగన్ గారికి వచ్చాం. మా సచ్చినా బతికినా కాంగ్రెసే. సరే అది కాంగ్రెస్ ఏదో మోసం చేసింది, తెలంగాణ ఇచ్చేయడం వల్ల ఇది అయిపోయి అప్పుడు ఈయన దిగాడు, ఈయన దగ్గరికి వచ్చేసాం అంతే. సూపర్ మా అంటే సూపర్ అంటే నా కూతురు వారంటీ అని చెప్పేసి పాలన బాగుందని చెప్పకూడదు. ఒకరి కోపం వస్తుంది, ఒకరి కోపం రాదు. నా అభిప్రాయం ప్రకారం జగన్ గారికే కంపల్సరీ. కనీసం ఒక్క సీట్ అనేది 170 సీట్లోనే సగం సీట్లు దాన్ని దించెళ్ళిపోయినా ఒక్క సీట్తో గెలుస్తాడు, అది గ్యారంటీ. ఓకే.